I'm feeling bored. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో ఈ రోజు అయితే మనం R15 V3 అండ్ ఎక్స్పల్స్ 200 మైలేజ్ టెస్ట్ అండ్ స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాం. సో R15 V3 వచ్చేసి 2019 BS4 మోడల్ అండ్ ఎక్స్పల్స్ 200 వచ్చేసి 2020 మోడల్. అది కూడా BS4. అది ఓన్లీ 16,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి 15,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్స్ మనం అయితే పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయబోతున్నాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా R15 V3 అండ్ ఎక్స్పల్స్ 200 ఉంటే అది మైలేజ్ ఎంత ఇస్తుంది, టాప్ స్పీడ్ ఎంత పోతుంది, ఏ గేర్ లో ఎంత టాప్ పోతుంది అనేది మీరైతే కామెంట్ లో చెప్పండి. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీకైతే ఇప్పుడు ఒక వెహికల్ వాక్ అరౌండ్ ఇస్తా చూడండి, వెహికల్ కండిషన్ ఎలా ఉంది అనేది. సో ఇది వచ్చేసి మన R15 V3 BS4 మోడల్ 2019. సో వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంటాయి. సో ఇది వచ్చేసి మన ఎక్స్పల్స్ 200. ఇది 2020 మోడల్. ఇది కూడా BS4. ఇది ఓన్లీ 16,000 కిలోమీటర్స్ జరిగింది అనుకుంటా. చూడండి, 16,186 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది ఇది కూడా. సో ఈరోజు ఈ రెండు వెహికల్స్ మనమైతే స్పీడ్ టెస్ట్ అండ్ మైలేజ్ టెస్ట్ చేద్దాం. స్టే ట్యూన్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాం. సో ఓఆర్ఆర్ నుంచి కొంచెం ముందు పోయినాక మనకైతే స్ట్రైట్ రోడ్ ఉంటుంది. సో దాన్ని అయితే మనం ట్రై చేద్దాం. మనమైతే ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాం. సో మనమైతే ఇప్పుడు ఒక పిలియన్ని క్యారీ చేయబోతున్నాం. సో ఎందుకంటే మనకైతే గోప్రో లేకపోవడం వల్ల వీడియో క్యాప్చర్ చేయడానికి మన దగ్గర ఒక పిలియన్ అయితే వస్తున్నాడు. సో వెహికల్ అయితే విత్ పిలియన్ ఒక స్పీడ్ అవుతుంది, వితౌట్ పిలియన్ ఒక స్పీడ్ అవుతుంది. సో మీకు చూసే వీడియో అయితే విత్ పిలియన్. సో వితౌట్ పిలియన్ నేను ఒక్కరిని డ్రైవ్ చేసి నేనైతే వీడియోలో పెడతా. వీడియో అయితే చూడండి. ఆ వెయిట్ వచ్చేసి 70 kgs, పిల్లన్ వెయిట్ వచ్చేసి 70 kgs. సో టోటల్ గా 140 kgs తో డ్రైవ్ చేయబోతున్నాం. సో స్పీడ్ అనేది కొంచెం డ్రాప్ అవ్వచ్చు. సో లెట్స్ చూద్దాం అసలు ఎంత స్పీడ్ వెళ్తుంది వెహికల్ అనేది. ఇప్పుడైతే మనం R15 V3 మీద టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేసినాం విత్ పిలియన్. మనకి విత్ పిలియన్ వచ్చేసి 139 కిలోమీటర్స్ అయితే వచ్చింది అండ్ వితౌట్ పిలియన్ అయితే 144 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం ఎక్స్పల్స్ 200 మీద టాప్ స్పీడ్ ట్రై చేద్దాం. ఇందాక మా ఫ్రెండ్ సోలోగా ట్రై చేసింది ఎక్స్పల్స్ 200 మీద. వాడికైతే అరౌండ్ 127 కిలోమీటర్స్ వచ్చింది. అంటే వెహికల్ అయితే సర్వీస్ చేయలే, ఒక 2 months అవుతుంది. సో దానివల్ల ఏమైనా స్పీడ్ అయితే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇప్పుడైతే మళ్ళీ పిలియన్ తో ట్రై చేద్దాం, ఎంత టాప్ స్పీడ్ వెళ్తారు అనేది చూద్దాం. మనం ఇప్పుడు ఎక్స్పల్స్ టాప్ స్పీడ్ టెస్ట్ చేసినాం. విత్ పిల్లర్ వచ్చేసి మనకైతే 119 కిలోమీటర్స్ వచ్చింది అండ్ వితౌట్ పిల్లర్ వచ్చేసి 124 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అండ్ వెహికల్ అయితే సర్వీస్ చేపి ఒక 2-3 months అవుతుంది. సర్వీస్ చేపిస్తే ఒక 130 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి టాప్ స్పీడ్ వితౌట్ పిలియన్. సో మీ వెహికల్ ఎక్స్పల్స్ 200 ఉంటే ఎంత టాప్ స్పీడ్ వస్తుంది అనేది మీరైతే కామెంట్ లో చెప్పండి. మీకు ఇందాక మైలేజ్ టెస్ట్ కూడా R15 V3 మీద టెస్ట్ చేసి ఎంత వస్తుంది అని చెప్తా అన్నా. మనం ఇందాక టాప్ స్పీడ్ టెస్ట్ చేసేటప్పుడే మనకి వెహికల్ వచ్చేసి ట్రిప్ ఎఫ్ లో పడింది. ట్రిప్ ఎఫ్ అంటే మనకి వెహికల్ రిజర్వ్ అన్నట్టు. అంటే ఇంకొక టోటల్ 60 కిలోమీటర్స్ అలా తిరుగుతుంది ఇంకా ట్రిప్ పడినాక.
అరౌండ్ ఇప్పుడు 45 కిలోమీటర్స్ జరిగింది. ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ జరిగినాక వెహికల్ అయితే మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినాక మనం అయితే 1 లీటర్ పెట్రోల్ వేసి మైలేజ్ ఎంత ఇస్తా అనేది చెక్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, అందరికి మేమైతే హెల్మెట్ తోనే టాప్ స్పీడ్ అనేది టెస్ట్ చేస్తున్నాం. వితౌట్ ప్రాపర్ గా మీద ట్రై చేయకండి ఇలాంటివి. ఇప్పుడే 1 లీటర్ పెట్రోల్ తీసుకున్నా. సో వెహికల్ అయితే ఎప్పుడు అయిపోతే అప్పుడు 1 లీటర్ పెట్రోల్ పోసి మైలేజ్ అయితే చెక్ చేద్దాం. స్టిక్కర్స్ అయితే మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయి ఉండే. సో ఫేడ్ అవుట్ అయిపోయినా స్టిక్కర్స్ చేంజ్ చేద్దామని మనైతే స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేయించినాక స్టిక్కర్స్ చేంజ్ మాత్రం మొత్తం ఇలానే ఉన్నాయి, పోతలేదు. సో మనమైతే షోరూమ్ వెళ్ళి కొత్త స్టిక్కర్స్ అయితే తీసుకున్నాం ఈసారి. మన బైక్ స్టిక్కర్స్ కోసం మనమైతే ఇప్పుడే యమహా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చినాం. ట్రై చేద్దాం స్టిక్కర్స్ దొరుకుతాయా లేదా అని అసలు అయితే చూద్దాం. మన బ్రదర్ అయితే ఇక్కడ వచ్చినాక స్టిక్కర్స్ తీసుకుని మొత్తం డూమ్ చేంజ్ చేసుకోవాలంటాను. అసలు చూద్దాం అసలు ఎట్లా ఏందని. ఇది కాదు R15 V3 ఓన్లీ సైడ్ స్టిక్కర్స్ ఉంటాయి. నేను చూపిస్తా ఫోటో ఒకసారి. సో వెహికల్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయంట, మొత్తం డూమ్తోనే తీసుకోవాలంట. ఏమంటున్నారంటే మనం అయితే R15 V3 స్టిక్కర్స్ కోసం వచ్చినాం, కానీ వాళ్ళేమో మొత్తం కంప్లీట్ డూమే చేంజ్ చేసుకోవాలంటున్నారు. అసలు స్టిక్కర్స్ కదా అయితే స్టిక్కర్స్ తీసుకుంటారు, డూమే చేంజ్ చేసుకుంటారు చెప్పండి. అసలు నుండి వస్తుంటే బైక్ అయితే ఆగిపోయింది, పెట్రోల్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ట్రిప్ లో మనకైతే 54 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. చూద్దాం ఒకసారి సెల్ఫ్ స్టార్ట్ చేసి, వెహికల్ అయితే స్టార్ట్ చేసి ఒకసారి ట్రై చేద్దాం మనం. పెట్రోల్ అయితే కంప్లీట్ డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం 1 లీటర్ పెట్రోల్ కొట్టించి తిరగాలంటే చాలా టైం పడుతుంది. సో మనం ఏం చేద్దామంటే 250 ml ఆఫ్ పెట్రోల్ అయితే మనం దీంట్లో వేసి చూద్దాం. వేసినాక ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందో దానికి 4 times ఇస్తే మనకి లీటర్కి ఎంత మైలేజ్ వస్తుందో తెలుస్తుంది. సేపు అయితే మనకి ట్రిప్ F లో ఉండే. సో మనమైతే ఇప్పుడు ట్రిప్ 0 వేద్దాం. సో ఇప్పుడు ట్రిప్ 2 అయితే 0 చేసినాం. చూడండి ఇప్పుడు ట్రిప్ ఎంత తిరిగితే మనకైతే దాన్ని 4 times చేస్తే లీటర్ మైలేజ్ అనేది తెలుస్తుంది. తిరుగుకుండా వరంగల్ ఫోర్ట్కి వచ్చాం, కానీ పెట్రోల్ అయితే ఇంకా అయిపోలేదు. ఇంకా ఇప్పటికైతే 9 కిలోమీటర్స్ తిరిగింది మనకు 250 mlకి. చూద్దాం ఇంకా ఎంత తిరుగుతుంది అనేది. నేనైతే ఈజీగా ఒక 12 to 13 కిలోమీటర్స్ తిరుగుతుంది అనుకుంటున్నా. మీ బైక్ ఎంత మైలేజ్ అనేది మీరైతే కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో మీరైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం R15 అండ్ Xpulse 200 మీద ఉంది కదా. సో మీకు ఏ వెహికల్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి మీరైతే కామెంట్లో చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తా. మనకైతే బైక్ ఇప్పుడు 13.3 కిలోమీటర్స్ తిరిగినాకైతే ఆగిపోయింది. 13.3 కిలోమీటర్స్ 250 ml గా అంటే మనకి లీటర్కి వచ్చేసి 56.2 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. నేను ఇప్పుడు మొత్తం ఎకనామీ మోడ్ లో వచ్చిన, అంటే 40 to 50 రేంజ్ లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన బైక్ ని. సో మనమైతే లీటర్ బాటిల్ తెచ్చినాం. లీటర్ బాటిల్ 250 ml అయితే దీంట్లో ఫిల్ చేసినాం. సో ఇప్పుడు రిమైనింగ్ 750 ml అయితే దీంట్లో ఫిల్ చేసుకుని మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ తో కొంచెం సేపు అయితే చిల్ అయ్యి మనమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనమైతే నెక్స్ట్ వీడియోస్ లో ప్లాన్ చేద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.